భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం వడ్లగూడెం గ్రామానికి చెందిన ఇరువురు రైతుల మధ్య కౌలు విషయమై పోరు. పెద్దల వద్దకు వెళ్లిన పోలీస్ స్టేషన్ కు వెళ్లినా న్యాయం జరగలేదు అంటూ రైతు ఆవేదన. వివరాల్లోకి వెళ్తే ఖమ్మంపాటి లక్ష్మయ్య అనే రైతు మాట్లాడుతూ వ్యవసాయం చేసుకోవడానికి మోహన్ రావు వద్ద 2023లో ఎకరం భూమి కౌలుకు తీసుకున్నాను. ఎకరాకు 10,000 రూపాయల కౌలు ఇచ్చు విధంగా మోహన్ రావు వద్ద ఒప్పందం కుదుర్చుకున్నాను. 6 నెలలు గడిచిన తర్వాత మోహన్ రావు నా వద్దకు వచ్చి నాకు అవసరం ఉన్నది 10,000 రూపాయలు కావాలి అని అడిగాడు. నేను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అట్టి భూమిని వేరే వాళ్ళకి మరలా కౌలుకి ఇచ్చారు. నేను ఇచ్చిన సొమ్ముని తిరిగి అడగగా నాకు మీరు ఇవ్వలేదు అని అంటున్నాడు. నేను గ్రామ పెద్ద మనుషుల దృష్టిలో పెట్టి అడిగినా మీరు నాకు ఇవ్వలేదని తిరస్కరిస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టాను. అయినా అక్కడ కూడా నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కావున నా యందు దయ ఉంచి నాకు న్యాయం చేయగలరని కోరుచున్నాను అంటూ మీడియా ముందు తమ గోడు వ్యక్తపరిచారు. ఇట్టి విషయమై మోహన్ రావుని వివరణ కోరగా నా మీద చెప్పే మాటలన్నీ అవాస్తవాలు అని, నాకు డబ్బులు ఇచ్చిన మాట అవాస్తవం. నేను లక్ష్మయ్యకు కౌలుకి ఇద్దామని చూశాను. ఎన్ని రోజులు వేచి చూసినా అతను నా వద్దకు రాలేదు. నేను బర్రా సర్వేశ్వరరావుకు 13,000 రూపాయలు కౌలుకి ఇవ్వడం జరిగింది. అతను ఇప్పుడు నేను ఇవ్వలేదు అని చెప్పి నా మీద అభాండాలు వేస్తున్నాడు. నాకు 10,000 రూపాయలు ఇవ్వడం పెద్ద సమస్య కాదు. ఇలాంటి వత్తాసు పలకడం తప్పు. నేను తీసుకోవడం అవాస్తవం అని వివరణ ఇచ్చారు. నా పేరు ఎదురుబాగు మహమ్మద్రావు. చేను పక్క చేను రైతుని. అందులో పైపులు ఉన్నాయి, గడ్డి ఉంది. వీళ్ళు మా వాళ్ళే దున్నారేమనుకున్నా, వీళ్ళకి తెలియకుండా వేరే వాళ్ళకి ఇచ్చారని తర్వాత తెలిసింది నాకు. పైపులు అయితే ఉన్నాయండి. అందులో పైపులు 17 పైపులు ఉన్నాయి. గడ్డి మొత్తం దున్నేశారు, పైపులు ఎత్తుకుపోయారు. ఆ చేను పక్క రైతుని నేను. నాకు నేను మళ్ళీనండి. అయితే నేను మామూలుగా చేను కౌలు మాట్లాడినప్పుడు మాట్లాడిన తర్వాత ఆయన ఏడో పని మీద డబ్బులు పట్టుకొని పాయల మొక్కలు ఇటుగా హజరాబాద్ వెళ్తుండో. హజరాబాద్ నేను మళ్ళీనండి ఖమ్మంపాటి లక్ష్మయ్యకి మంగళ మోహన్ రావు కౌలుకి ఇచ్చిండు. కౌలు డబ్బులు కట్టామండి మేము. డబ్బులు కట్టిన తర్వాత మీరు ఫోన్ చేస్తుంటే ఆయన ఫోన్ ఎత్తట్లేదండి. ఏంటని చెప్పి ఆయన మధ్యవర్తి మళ్ళీ నేనేనండి మళ్ళీ మధ్యలో ఉన్నందుకు నన్ను ఫోన్ చేసి నన్ను ఆయన లక్ష్మయ్య అడుగుతానండి. అడుగుతుంటే సరే నేను ఒకరోజు చందగాడు వచ్చి ఫోన్ చేస్తాను. ఫోన్ కూడా ఎత్తట్లేదు. చేయంగా ఎప్పుడు ఎత్తిండు. ఎత్తేసి ఏ బాబాయ్ మరి ఏంటి చేయను మరి ఏరో వాళ్ళకి ఇచ్చినట్టుగా మరి ఏంటని నేను అడిగితే నీకు ఎందుకు అవన్నీ ఫోన్ పెట్టే అని చెప్పి అండవు. అంత తర్వాత వెళ్ళని చెప్పి మళ్ళీ ఫోన్ పెట్టేసి ఆయన ఫోన్ పెట్టేసి మళ్ళీ చేస్తుంటే ఆయన ఫోన్ కూడా ఎత్తట్లేదు. 2 రోజులు చేసాను ఫోన్ ఎత్తట్లేదు. ఏంటని ఆయన ఫోన్ కూడా ఎత్తట్లేదు. కానీ ఆయన లక్ష్మయ్య గారు అడిగిండు. అడిగితే నేను సార్ నువ్వు వెళ్ళి కేసు పెట్టుకోవా మరి చేసేది ఏమని చెప్పి నేను అన్నా. అంటే ఆయన వెళ్ళి కేసు పెట్టుకోండు, అక్కడ రమ్మన్నా. వెళ్ళి నేను సాక్ష్యం కూడా చెప్పేసి సంగతి అంటే డబ్బులు ఇచ్చాను. నా ముందే లెక్కేసి నాకు ఇచ్చిండు. నా చేతికి 10,000 ఇచ్చిండు. 10,000 తీసుకొని నేను లెక్కేసి ఆయన చేతికి నువ్వే ఇవ్వని చెప్పి నేను ఆయన చేతికి ఇచ్చి ఆయనకి ఇచ్చిండు. 2,000 ఏంటంటే 2,000 వారం లోపల ఎత్తనని ఆయన అన్నాడు. వారం లోపల ఎత్తన తర్వాత సర్లేని చెప్పి అంత వారంలోనే మళ్ళీ ఫోన్ చేస్తాను. ఫోన్ ఎత్తట్లేదు. ఫోన్ ఎత్తకపోతే సర్లేని చెప్పి మళ్ళీ నన్ను రమ్మంటావు. మళ్ళీ మరి దాని సంగతి ఏంటి ఆయన ఫోన్ కూడా ఎత్తట్లేదు. మరి డబ్బులు పెట్టుకెళ్ళి కాగితం రాపించుకున్నామని చెప్పి ఆయన లక్ష్మణ్ గారు అడుగుతుంటే సర్లేని మళ్ళీ ఫోన్ చేస్తే ఆయన ఫోన్ కూడా ఎత్తట్లేదు. సర్లేని చెప్పి మరి తర్వాత మళ్ళీ రెండోసారి కూడా నేను వెళ్ళి మరి కంప్లైంట్ ఇవ్వని నేను లక్ష్మణ్ గారికి చెప్పాను. ఆయన వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిండు. ఆడికి మళ్ళీ అసలు గారు రమ్మని ఆడ సాక్ష్యాలు రమ్మంటే మేము వెళ్ళాం. పక్కన ఇంకా రైతులు ఉన్నారు. ఎదురుబాగ మనోదరావు ఉండో ఆయన వాళ్ళ మరి పైపులు గట్ట ఆయన చూసిండు. పైపులు ఉంటే అప్పుడు చూసినప్పుడు వేరే ఆయన నాయకుడు అబ్బాయి వచ్చిండు. పైపుల కోసం వచ్చిండు. పైపులు నాకు కావాలంటే లక్ష్మీ గారిని అడుగుతాడు. అప్పుడే మంగళాయన ఉన్నప్పుడే అక్కడే అడుగుతాను. మేము డబ్బులు లెక్క వేసి ఇచ్చేసినాం. పైపులు నాకు కావాలని చెప్పి ఆయన అడుగుతాడు. సర్లేవా రేపు తీసుకుని వెళ్ళే అని ఆయన. తర్వాత 2 రోజుల తర్వాత చూస్తే పైపులు లేవు అక్కడ. మరి మళ్ళీ ఆయన వచ్చి ఏంటో లక్ష్మీ గారు నాకు పైపులు కావాలని అంటే మరి ఏ నెలలు చూస్తే పైపులు లేవు.
చేను చూస్తారా ఏంటి వేరే వాళ్ళకి ఇచ్చిన ఏంటి బాబాయ్ అని చెప్పి నేను మళ్ళీ అడిగి నీకు ఎందుకు అన్న అంత అవసరం అని అడిగిండు. సర్లే అని చెప్పి రాజు చెన్నారా అని ఎరా మరి చెన్నారా చేను మరి నువ్వు తీసుకున్నావు చెప్పింది నాకు. నువ్వు తీసుకున్నావా లేదురా ఏమడా నాకు చెప్పు మరి అవసరం ఆయన డబ్బులు పెట్టిండో కౌలు డబ్బులు పెట్టేసిండో పెట్టిన తర్వాత వేరే వాళ్ళు కట్టించిండ్రా మంగళాయన మరి అని చెన్నారావు నేను అడిగితే ఆయన నేను తీసుకున్నాం నేను ఏదైనా తీసుకున్నాను పక్క చేయడం ఆయన నా పక్క చేయను ఆయన ఏమన్నా పక్క చేయను ఎప్పుడైనా చేసిండు అది ఇదన్నా మరి ఎప్పటి నుంచో చేస్తాను కదా ఇవాళ కాదుగా ఆయన చేసింది మధ్యలో 1 సంవత్సరమే కదా 2 సంవత్సరాలే కదా ఆయన వదిలేసింది మళ్ళీ నిరుడు కూడా ఆయనకే ఇచ్చిండు కదా చేయను మరి చేపట్ల కరెక్టా కనీసం ఒక మాటనే చెప్పాలిగా తీసుకున్నప్పుడు తీసుకున్నాడు ఇప్పుడు ఆయన కౌలు పెట్టింది తీసుకున్నాడు మళ్ళీ చెప్పాలిగా మాట అయితే ముళ్ళేం పోయింది సరే ఆయన ఏమంటాడో వినాలిగా మనం కూడా మరి ఆయన ఇచ్చాడు అట్ట ఇచ్చింది మీరు అట్ట తీసుకున్నారని చెప్పి నేను అడిగాను. వడ్లగూడెం అండి. అయితే మాకు మేడూరు మోహన్ రావు గారు అని మా వడ్లగూడెంలో ఆయన సీతానారం మా వడ్లగూడెంలో భూమి కొనుక్కున్నాడు. కొనుక్కొని ఆ భూమి నాకు కౌలుకి ఇచ్చాడు. పోయిన 22 నాకు ఆ కిందే ఉంది. మళ్ళీ సంవత్సరం వారం రోజుల ముందు నా దగ్గర కౌలు డబ్బులు 10,000 రూపాయలు తీసుకున్నాడు. ఇంకా 12,000 మాట్లాడుకుని 10,000 ఇచ్చాము. ఇంకా 2,000 ఇవ్వాలా. ఆ 2,000 ఇవ్వాలా ఇద్దరు వారం రోజులు ఇస్తానని చెప్పాను. ఫోన్ చేస్తాను ఫోన్ ఎత్తలేదు. పెద్ద మనుషులు ముందు ఇచ్చాను. ఆ పెద్ద మనుషులు పిలిపించి మరి డబ్బులు ఇవ్వట్లేదు అది మన దగ్గర డబ్బులు తీసుకున్నారు మరి ఫోన్ ఎత్తలేదు మరి ఏంటి బాధ్యత అన్నది మరి దానికి సమాధానం చెప్పు అని ఆ పెద్ద మనిషి చేశాడు. చేస్తే మళ్ళీ ఏమన్నా చెప్తే అన్నాడు నీకు సంబంధాలు నువ్వు పెట్టేయి నీకు ఎవరు మాట్లాడటానికి ఫోన్ పెట్టేశాడు. నేను ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తలేదు. అప్పుడు పోలీస్ స్టేషన్ నేను కంప్లైంట్ ఇచ్చాను. ఇస్తే పిలిపించారండి ఎస్ఐ గారు. పిలిపించే ముందు కూడా ఆ పెద్ద మనిషి వాళ్ళని అడిగారు చంద్ర చెప్పినా సరే మీరు ఏం చేసి మీ చేతన పని మీరు తీసుకుని మేము తీసుకుంటామని చెప్పి వాళ్ళు తీసుకున్నారు. సరే మేము ఈ సుఖం లేదని అందులో పైపులు గడ్డి అంతా దున్నేశారు. పైపులు ఎత్తుపోయారు గడ్డి దున్నేశారు. అప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా పెద్ద మంది అలిపిల్ల అతను ఉన్నాడు మా ఊరు చంద్ర మల్లయ్య ఉన్నాడు. వాళ్ళందరి ముందు ఇచ్చాము. తర్వాత మేము కేసు పెట్టాము. కేసు పెడితే ఎస్ఐ గారు పిలిపించారు. పిలిపించి సాక్షికం దిగిరమ్మంటారు చూపించాము. ఆ రోజు నీ రోజు ఎస్ఐ గారు పోయిన ఎస్ఐ రవికుమార్ గారు రేపు చేస్తా మాపు చేస్తా రేపు చేస్తా మాపు చేస్తా అని 7-8 నెలలు మమ్మల్ని తిప్పాడండి. అక్కడి నుంచి ఆ సార్ మారిపోయారు. ఈసారి చెప్తాం ఈసారి మళ్ళీ పిటిషన్ తీసుకున్నారు పిలిపిస్తాను మాట్లాడుతా అన్నారు. మేడూరు మోహన్ గారు ఫోన్ చేశారు. హైదరాబాద్లో ఉన్నామని చెబుతున్నారు. అది 4 రోజులైంది. అందులో 34,000 రూపాయలు సొమ్మాదం అయిపోయిందండి. పైపులు ఎత్తుకుపోయారు గడ్డి దున్నేశారు. ఇది అరాచకం చేశారండి. ఇది మాకు జరిగిన నియమం. దీన్ని బట్టి మీకు న్యాయం చేయండి. మీరు డబ్బులు తీసుకున్నారు డబ్బులు ఇవ్వకుండా ఏ రోజులు కట్టించారు మీరు అడిగితే మీ డబ్బులు ఏమైనా చాలా పనులు చేసుకుని తీసుకున్నారు చెప్పమని చెప్పి మనం బెదిరించాడండి. ఏ రోజులు కౌలు ఇచ్చేశారు. వాళ్ళని అడిగితే వాళ్ళు అడుకోమంటున్నారు మమ్మల్ని ఏం చేయలేవు అని చెప్పి చెప్తున్నారండి. ఆ డబ్బులు ఇవ్వలేదు మనకు ఆ తోట ఇవ్వలేదు మమ్మల్ని మోసం చేశారండి. వచ్చి మోసం చేశాను అందరూ కలిసి ముగ్గురు కలిసి నేను మనకు న్యాయం చేసి పెట్టమని చెప్పింది. ఖమ్మంపాటి లక్ష్మయ్య ఉన్నాడు. అంత ముందు సంవత్సరం నా దగ్గర కౌలు తీసుకున్నమాట వాస్తవం. కౌలు తీసుకున్నాడు 10,000 రూపాయలు ఇచ్చాడు. నేను ఎక్కువ అడిగాను నీళ్ళు లేవు అంటే నీళ్ళు నేను అక్కడి నుంచో తెచ్చుకోవాలి కదా నేను 10,000 ఇస్తానంటే ఖాళీగా పడేస్తుంది ఎందుకులే సరే తీసుకోవాలి 10,000 ఇస్తాను. 10,000 ఇచ్చాను అయిపోయింది ఆ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ కూడా నా దగ్గరికి వచ్చాడు నాకు కావాలండి వస్తే కరెక్ట్ అని అక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చే కదా చింతలపూడి నువ్వు డబ్బులు తీసుకొచ్చేటప్పుడే సరిపోయేది కదా మరి అన్నాను. లేదండి డబ్బులు ఒక 4 రోజులు తీసుకొచ్చి ఇస్తానండి. వారం రోజులు ఇస్తాను ముందు వారం రోజులు ఇస్తానండి. సరేలే వారం రోజులు ఇవ్వమని చెప్పాము. వారం రోజులు ఇచ్చాము 4 రోజులు ఇచ్చాము ఆయన డబ్బులు ఇవ్వడానికి. ఈ లోపల వీళ్ళు వచ్చారు. ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి ఏంటి మీ తోట మాకు కౌలు ఇస్తానంటే ఇస్తాను ఎంత అంటే 15,000 అని చెప్పాను. 15,000 అంటే సరేనండి మాకు కావాలి బట్ మీకు నీళ్ళు ఉన్నాయా అని అడిగా నేను. నీళ్ళు ఉన్నాయా అంటే